ముగిస్తే లేతే ఇంకా దర్యాప్తు ముగించలేదు మీరు కంటిన్యూ చేయండి అని సుప్రీంకోర్టు కనుక సిబిఐని ఆదేశిస్తే అది ఎటు దారి తీసే అవకాశం ఉంది, ఎవరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది? అలా మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సందర్భాల్లో ఈ అవినాష్ రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద కథ కంచికే అనుకున్నారు, కానీ కథ కటకటాలకే అన్న. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. గతంలో చాలా మంది విమర్శలు చేశారు, ఇది ఏదో జరుగుతోంది అది ఇదని. ఖచ్చితంగా కథ కటకటాల వరకు వెళ్తుంది. గొడ్డలు పోటుని గుండెపోటుగా మార్చింది ఎవరు? రక్తపు మరకల్ని తుడిచేసింది ఎవరు? కుట్లు వేసింది ఎవరు? అలాగే కుట్రలు చేసింది ఎవరు? దీని వెనకాల కుట్రలు చేసింది ఎవరు? డీప్కి వెళ్తే నాకు తెలిసినంత వరకు ఇప్పటికే ఫుల్ ప్లెజ్డ్ ఎంక్వైరీ జరిగింది. కర్త కర్మ క్రియ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయంటున్నారు. అంత కోట్ల రూపాయలు, దాదాపు మీరు చెప్పినట్టు 40 కోట్ల రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఇప్పుడుండే పరిస్థితిలో ఎవరికి ఉంది? తద్వారా ఎవరికి లాభం ఉంటుంది? కేవలం ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పురందర్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ కోణంలోనే జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. నరికింది ఎవరు, నరికిచ్చింది ఎవరు? నాకు చాలా మంది మిత్రులు ఉన్నారన్న. నరికింది ఎవరు, నరికిచ్చింది ఎవరు అని అట్లా అడుగుతున్నారు అక్కడ ప్రజలు. అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. కానీ వాస్తవాల తొందరలోనే సునీతమ్మ గారి పోరాటం, సిద్ధార్థ్ రుద్ర గారి వాదన సుప్రీంకోర్టులో ఈ రోజు ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో, గతంలో అయితే సిబిఐ అంటే గత ప్రభుత్వాల్లో చిన్నప్పుడు మనం సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకునేవాళ్ళు, ఈడీని ప్రత్యర్థుల మీద ఎన్ఫోర్స్ చేసే డిపార్ట్మెంట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక అటానమస్ బాడీ, పూర్తి స్వేచ్ఛ ఉంది దానికి. ఖచ్చితంగా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు దీన్ని ఎన్ఐఏకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబో రోజుల్లో ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు నిందితులు ఉన్నారో పూర్తి స్థాయిలో, ఎవరికే దస్తగిరో కింద చిన్న చిన్న వాళ్ళు ఏదో దీంట్లో ఫ్రేమ్ చేసేది కాదు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు, కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు అందరూ మీద చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి ఈ రోజు మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మనం కానీ గమనిస్తే దాంట్లో ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. పెద్దలు మనకు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మన ప్యానల్లో, వాళ్ళందరికీ గతంలో ఇప్పుడు చెప్పడం జరిగింది. వారు గతంలో కూడా మనం సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మాత్రం ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో వారు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అంటే సిబిఐ అయినా సరే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని సపోర్ట్ కూడా కావాలన్నా, ఆ సపోర్ట్ ను కూడా ఇవ్వకుండా ఇన్వెస్టిగేట్ చేసినటువంటి అధికారి మీద, ఎస్పీ రామ్ సింగ్ గారి మీద కూడా గతంలో ఇక్కడ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వివరించింది. దాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ గమనిస్తుంటే ఈ కేసు చాలా స్పీడ్గా, ఫాస్ట్ గా ఇంకా ముందుకు పోతుందని చెప్పి అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీన్ని గతంలో నారాసుర చరిత్ర ఎందుకు రాశారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి నారాసుర వధ ఏందన్నా? వధలు చేసేది, వధించేది అంతా మీరయ్యా స్వామి, మాకు అవసరం లేదు. వధ చేసేది, వధించేది అంతా మీరు, మాకు అవసరం లేదు. మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రభుత్వాల హత్య రాజకీయాలు చేసి అధికారులకు రావాలనుకునే ఆలోచన లేని వ్యక్తులందరూ మా దీంట్లో ఉన్నారయ్యా. దయచేసి గుర్తు పెట్టుకోండి. గత చరిత్ర, రక్త చరిత్ర అందరికీ తెలుసు. నేను ఈరోజు ఏదో సినిమా చూస్తాను, మాయవ ఏదో గతంలో జరిగినటువంటి ఒక మూవీ. గత చరిత్ర అందరికీ తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చరిత్ర ఏమిటో, గతంలో ఏ విధంగా రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ ఏ విధంగా వచ్చారో, అంటే సొంత విషయాలు మనం మాట్లాడుకోకూడదు, కానీ అందరికీ తెలుసు. ఆ స్వభావంతోనే ఈ రోజు కూడా ఇప్పటికి కూడా జరిపించారు. ఇప్పుడు నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది సునీతమ్మ గారి పోరాటం అసలు ఆడబిడ్డగా ఎంత ధైర్యంగా, ఇంతమంది బంధువులైనా సరే మహాభారతంలో చూసాం మనం, అది ఈ రోజు జరుగుతుంది. దగ్గర వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా సునీతమ్మ గారి పోరాటం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరెవరు నిందితులు ఉన్నారో నేను మళ్ళీ చెప్తున్నా. నరికిన వారెవరు, నరికించిన వారెవరు అందరూ బయటపడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రైట్. సుబ్బారావు గారు, ఇక్కడ చాలా మంది ఈ కేసులో అవినాష్ రెడ్డి దగ్గరుండి జరిపించాడనో లేకపోతే చేయించాడనో రకరకాల అనుమానాలు, ఆరోపణలు, చర్చలు, ఊహాగానాలు, ఏదో సంథింగ్ ఏదో జరిగాయి. కానీ వెనక ఉన్న అసలు పెద్ద హస్తం ఎవరు అనే దాని మీద
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం ఉందా, లేకపోతే భారతిరెడ్డి గారికి ప్రమేయం